నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికా వాణిజ్య ఒప్పందంతో భారత్కు లాభాదాయం. సుంకాలు 18% తగ్గించేందుకు శ్వేత సౌధం అంగీకారం. అమెరికాతో ట్రేడ్ డీల్ వివరాలను బయటపెట్టాలన్న కాంగ్రెస్. చమురు కొనుగోళ్లపై ట్రంప్ వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని డిమాండ్. అమెరికా సుంకాల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో జోష్. 2000 పాయింట్లకు పైగా లాభాల్లో సెన్సెక్స్. మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే ఆఖరు. ఇప్పటికే 10,000 నామపత్రాల తిరస్కరణ. భూ ఆక్రమణలపై హైడ్రాకు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. ప్రజావాణిలో మొరపెట్టుకున్నా ఆగట్లేదంటున్న బాధితులు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై 2 విడతల్లో 50% సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. సోమవారం ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. మిగతా 25% సుంకాలను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు శ్వేతసౌధం వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం మోదీ ప్రస్తావించలేదు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నారని పేర్కొన్న ట్రంప్ భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైన నాయకుడని కొనియాడారు. ఫోన్ సంభాషణల్లో వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా వెనెజువెలా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు వంటి అంశాలపై చర్చించామని వివరించారు. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకగలదని అనుకుంటున్నారని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకు వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నారని తెలిపిన ట్రంప్ అమెరికా ఉత్పత్తుల్ని భారీగా కొనేందుకు ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. $500 బిలియన్ పైగా విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. భారత్తో అమెరికాకు ఉన్న అద్భుతమైన బంధం మునుపెన్నడూ లేనంతగా బలంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన ప్రతీకార సుంకాల్ని 25% నుంచి 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్న సుంకాల్ని 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతుల్ని నిలిపేయడానికి భారత్ అంగీకరించిందని తెలిపారు. మరోవైపు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ ఎక్స్ ద్వారా స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకం అమలు కానుందని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్లో వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోదీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం గురించి తన పోస్టులో ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయన్న ప్రధాని మోదీ ప్రపంచ శాంతి, సుస్థిరత, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. శాంతి కోసం ఆయన చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని వివరించారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేలా ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నారని మోదీ వివరించారు. మరోవైపు మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడుకున్నారని శ్వేతసౌధంతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరటం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు మంచి రోజులు వచ్చాయని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలకు ప్రయోజనకరమని రాసుకొచ్చారు. భారత్ అమెరికా మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య మైలురాయిగా నిలిచిపోతుందని ఎక్స్లో పోస్టు చేశారు. వాణిజ్య ఒప్పందంతో భారత్ అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందని రాసుకొచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య ప్రకటనను విదేశాంగ మంత్రి జయశంకర్ స్వాగతించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల్లో ఉద్యోగాలను సృష్టించి వృద్ధిని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలను బలోపేతం చేస్తుందని ఎక్స్లో పోస్టు చేశారు. బలమైన ఆర్థిక సంబంధమే వ్యూహాత్మక భాగస్వామ్యానికి పటిష్ట పునాదని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ, పాడి ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించే విషయంపై స్పష్టతనివ్వాలని కోరింది. రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది. అమెరికా ఉత్పత్తులపై జీరో టారిఫ్ విధిస్తే భారత్కు తీవ్ర నష్టం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పోస్టు చేసింది. ఇది రైతులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను మోసం చేయడమేనని తెలిపింది. అగ్రరాజ్యానికి చెందిన ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తే మేక్ ఇన్ ఇండియా పరిస్థితి ఏంటని నిలదీసింది. ప్రధాని మోదీ విజ్ఞప్తితోనే ట్రేడ్ డీల్ కుదిరినట్లు ట్రంప్ పేర్కొనడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది. పార్లమెంటు దేశ పౌరులను పరిగణలోకి తీసుకుని వెంటనే వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. వాటిపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని కోరింది. అటు వాణిజ్య ఒప్పందంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు. రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. उपयोग में आ रहा है और आज दुनिया में सबसे अच्छी डिजिटल पेमेंट टेक्नोलॉजी यूपीआई है. मेरा फर्स्ट सप्लीमेंट्री ये है कि मैं सरकार से ये जानना चाहती हूँ कि जिन देशों ने यूपीआई को स्थानिक भुगतान प्रणालियों से जोड़ने का या उसे संचालित करने की व्यवस्था पहले से लागू की है, वहां इस प्रक्रिया के क्रियान्वयन अथवा एकीकरण में किन किन विशिष्ट नियामकीय, तकनीकी और द्विपक्षीय समन्वय संबंधी चुनौतियों का सामना किया जा रहा है तथा इन चुनौतियों को तैनाती की समय सीमा और दायरे पर क्या प्रभाव पड़ रहा है. ऑनरेबल मिनिस्टर. सभापति महोदय, मैं आपके माध्यम से माननीय सदस्य को अवगत कराना चाहता हूं कि एनपीसीआई इंटरनेशनल पेमेंट लिमिटेड जो एनआईपीएल द्वारा भारत के बाहर किसी देश में यूपीआई के संचालन का कार्य किया जाता है. यूपीआई को अन्य देशों में ले जाने के समय अन्य देशों के फास्ट पेमेंट सिस्टम से यूपीआई के इंटरलिंकिंग में टेक्नोलॉजी में अंतर, करेंसी एक्सचेंज रेट, टेक्नोलॉजी में ऑपरेटर और स्कीम की ओनरशिप आदि जैसी चुनौतियां आती हैं. इन सभी चुनौतियों को एनपीआईएल द्वारा सुलझाया जाता है. इसके अलावा अन्य देशों की जो घरेलू प्राथमिकताएं भी देरी का कारण बनती हैं. इन सब के बावजूद भी अभिमानी सदस्य ने भी कहा कि आज अन्य देशों में 8 देशों में यूपीआई सफलतापूर्वक चल रहा है. భారత్ అమెరికా మధ్య అత్యంత కీలకమైన సానుకూలమైన అడుగు పడిందని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం యుఎస్ఐఎఫ్పిఎఫ్ అభిప్రాయపడింది. ఇరు దేశాల మధ్య అవగాహన అనేక రంగాల్లో తలెత్తిన వాణిజ్య సమస్యలను తొలగిస్తుందని పేర్కొంది. ఇరు దేశాల మధ్య సరఫరా గొలుసు ఆర్థిక స్థిరత్వం బలోపేతానికి మద్దతుగా నిలుస్తుందని తెలిపింది. వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. $500 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా భారత్ యుఎస్ను ముందుకు నడిపిస్తుందని యుఎస్ఐపిఎఫ్ ఆశాభావం వ్యక్తం చేసింది. విస్తృత అవకాశాలు సృష్టించుకునే దిశగా ఇరు దేశాలు భారీ విజయాన్ని అందుకున్నాయని అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా తెలిపారు. అటు అగ్రశ్రేణి అమెరికన్ సీఈఓలు కూడా ట్రంప్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. భారత్ అమెరికా మధ్య ఉన్న వాణిజ్య చరిత్రలో ఇది ఓ మైలురాయిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉండడం దేశీ ఎగుమతిదారులకు కలిసి రానుంది. ఇక నుంచి ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, చైనాలతో పోలిస్తే భారతీయ ఉత్పత్తులే అమెరికాలో చౌకగా లభించనున్నాయి. ఫలితంగా భారత్లోని కార్మిక ఆధారిత రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఉత్పత్తి పెరిగితే దేశ ఆర్థిక చక్రం మరింత జోరందుకుంటుంది. ఆసియాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ పైనే అమెరికా సుంకాలు తక్కువగా ఉన్నాయి. అగ్రరాజ్యం సుంకాల విషయంలో పొరుగు దేశాలతో పోల్చిన భారత్కే అత్యధికంగా ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 19% ఉన్నాయి. ఆగ్నేయాసియా దేశాలైన మలేసియా, కంబోడియా, థాయిలాండ్లపై 19% సుంకాలు ఉన్నాయి. చైనాపై ఏకంగా 37% సుంకాలు ఉన్నాయి. భారత్పై 18% సుంకాలు ఉండటంతో ఆయా దేశాల ఉత్పత్తులకు భారత్ గట్టి పోటీ ఇవ్వనుంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో ఒడిదొడుకులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు, ప్రతీకార సుంకాల కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం సుంకాలు తగ్గడం దేశీయ ఎగుమతిదారులకు పెద్ద ఊరటగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సుంకాల తగ్గింపుతో భారత్ నుంచి అమెరికాకు బియ్యం, రొయ్యలు, దుస్తులు, రత్నాభరణాలు, పాదరక్షలు ఎగుమతులు పెరగనున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 2024-25లో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $128.9 బిలియన్ ఉంది. ఇందులో భారత్ అమెరికాకు $87.3 బిలియన్ విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. భారత్పై అమెరికా సుంకాల తగ్గింపుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 50 సూచీ 600 పాయింట్లకు పైగా లాభాలతో కదులుతోంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరటమే స్టాక్ మార్కెట్లకు ర్యాలీకి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎగుమతి ఆధారిత రంగాల షేర్లు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి కూడా 119 పైసలు బలపడి 90.30 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రధాని నరేంద్ర మోదీని కేంద్ర మంత్రులు, ఎంపీలు సత్కరించారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ పరిణామం జరిగింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో బీజేపీ, టీడీపీ, జేడీయూ, ఎల్జేపీఆర్, శివసేన, జేడీఎస్ సహా ఎన్డీఏలోని ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు. రాజకీయం, పాలనాపరమైన అంశాలు సహా బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశం అనంతరం మాట్లాడిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ప్రధాని మోదీ సూచించినట్లు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలకు భారత్కు ప్రాధాన్యం ఇస్తున్నాయన్న చెప్పడానికి అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఒక ఉదాహరణ అని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్ తమపై తప్పుడు ప్రచారాలు చేస్తుందని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్పై అమెరికా టారిఫ్లను 18% తగ్గించడంతో పలు రంగాలకు ఊరట లభించింది. టారిఫ్ల తగ్గింపుతో ఏ రంగాలకు ఉపయోగకరమనే వివరాలపై ఆర్థిక వ్యవహారాల నిపుణుడు రేవంత్ చలమలతో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. భారత్పై ప్రతీకార సుంకాన్ని 18% తగ్గిస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. అయితే దీనివల్ల భారత్కి ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరనుందో మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆర్థిక నిపుణులు రేవంత్ చలమల మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు మోదీ ట్రంప్ సంభాషణల వల్ల ఇవాళ వాణిజ్య ఒప్పందం ఏదైతే తీసుకున్నారో దీనివల్ల భారత్కి లబ్ధి చేకూరుతుంది అని అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ట్రంప్ గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక గ్లోబల్ టెన్షన్ మనకి ఈ పర్టికులర్
యుఎస్ టారిఫ్, ఒక ప్రతీకార సుంకాలు ప్రతి దేశం మీద వేయడం జరుగుతుంది. అండ్ చైనా మీద కూడా దాదాపుగా 100-150% వరకు కూడా సుంకాలను వేయడం అయితే మనం గమనించాం. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ రెసిప్రోకల్ టారిఫ్ ని తగ్గించాలి అనే విధంగా మన ఇండియా అండ్ యుఎస్ ఈ రెండు దేశాలు కూడా దాదాపు 1.5 year నుంచి కూడా కంటిన్యూస్ గా డిస్కషన్ లోనే పార్టిసిపేట్ చేస్తుంది. కాకపోతే యుఎస్ దగ్గర నుంచి ఉండేటువంటి డిమాండ్స్ ని మనం పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఫుల్ఫిల్ చేయలేకపోవడం వల్ల మనకి ఆ టారిఫ్ అనేది దాదాపుగా 50% వరకు కూడా వెళ్ళింది. ఆ బేసిక్ టారిఫ్ ని 25% చేశారు. ఆ తర్వాత పెనాల్టీ టారిఫ్ 25%, ఆ రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు గాను ఏదైతే ఎక్స్ట్రా వేశారో దాన్ని కూడా రిమూవ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి ఆ బేసిక్ టారిఫ్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ 25% ఉందో దాన్ని కూడా 18% కి స్లాష్ చేశారు. ఈ 18% స్లాష్ చేయడం కోసం మన భారతదేశం చాలా చర్యలు కూడా తీసుకుంది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్ 2026 లో చాలా మటుకు వచ్చినటువంటి పాలసీస్ యుఎస్ టారిఫ్ ని సపోర్ట్ చేసే విధంగానే కనపడుతున్నాయి. ఒకవైపు న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి శాంతి 2025 యాక్ట్ ను ఒకటి తీసుకొని వచ్చారు. 2008లో జరిగినటువంటి యుఎస్ ఇండియా న్యూక్లియర్ డీల్ దాదాపుగా 2 దశాబ్దాల నుంచి కూడా హాల్ట్ పడిపోయింది. 2010లో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి, సప్లయర్స్ బాధ్యత తీసుకోవాలి, ప్రమాదం జరిగితే అన్న దగ్గర నుంచి అది అక్కడే ఆగిపోవడం జరిగింది. 2025లో వచ్చినటువంటి ఆ శాంతి యాక్ట్ అనేది కొంత రిలీఫ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దానివల్ల భారతదేశంలోకి కేవలం గవర్నమెంట్ సంస్థలు మాత్రమే కాకుండా బయట నుంచి కూడా యుఎస్ నుంచి కూడా సంస్థలు వచ్చి ఇక్కడ భారతదేశంలో స్మాల్ సైజ్డ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని పెట్టడానికి అనుమతినిచ్చారు. అదే విధంగా వాళ్ళు కొన్ని టెక్నాలజీస్ మిషనరీస్ ని కూడా ఇండియన్ కంపెనీస్ కి కూడా అమ్మొచ్చు అనే విధంగా కొన్ని పర్మిషన్ ఇచ్చారు. అదే విధంగా పర్టికులర్ రష్యన్ ఆయిల్ కి సంబంధించి భారతదేశం కూడా మేము దాదాపుగా పర్చేజెస్ ని ఆపేస్తాం లేదా పూర్తిగా ఆపేస్తాం అని ఒక మాట కూడా ఇవ్వటం తోటి మనకి ఈ ట్రేడ్ డీల్ అవ్వడం అనేది చాలా సులభంగా మారింది. కాకపోతే దీనివల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. మనం $50-55 per barrel డిస్కౌంటెడ్ ప్రైస్ లో మనం రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనేవాళ్ళం. ఇప్పుడు బ్రెంట్ లైవ్ ప్రైస్ ఏదైతే ఉందో దాదాపు $60-65 per barrel ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ తోటి మనం ఇక్కడి నుంచి కొనాల్సిన పరిస్థితికి వస్తుంది. దానివల్ల ఒక 10-15% వరకు కూడా మనకి ఎనర్జీ కాస్టింగ్ అనేది పెరగడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రష్యన్ ఆయిల్ పర్చేజ్ ఆపటం వల్ల మన ఇన్ఫ్లేషన్ దాదాపు ఒక 5.3% వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఒక చిన్న ఎస్టిమేషన్. సో దీని యొక్క ప్రభావం మనకి ఆటోమొబైల్ సెగ్మెంట్ మీద కొద్దిగా పడే అవకాశం మన భారీ ఎత్తున చెప్పడానికి లేదు కానీ కొద్దిగా. అట్ ద సేమ్ టైం మనకి ఫార్మాసిటికల్, మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టర్స్ ఫార్మాసిటికల్. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఫార్మాసిటికల్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఈ ప్రపంచానికి. అమెరికాకి మనం చాలా సప్లైస్ అయితే ఇస్తున్నాం. ఎనర్జీ కాస్టింగ్ పెరగడం వల్ల వాళ్ళకి చాలా ఎనర్జీ అవసరం ఉంటుంది వాళ్ళ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అని చెప్పేసి. అది కూడా మనం కొద్దిగా ఓవర్కమ్ చేయొచ్చు. హవెవర్ ఫార్మాసిటికల్ కంపెనీ కానీ ఏ కంపెనీ అయినా కానీ పెరుగుతున్నటువంటి కాస్టింగ్ డైరెక్ట్ గా ప్రజల మీదకి ట్రాన్స్ఫార్మ్ చేస్తారు కాబట్టి వాళ్ళ రెవెన్యూస్ మీద అయితే ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా మనం ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్ చూసినట్లయితే ఈ మెయింటెనెన్స్ కావచ్చు, ఆపరేషన్స్ కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పార్ట్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంతవరకు ఆ ట్యాక్స్ ని తగ్గించే ప్రయత్నం అయితే అది చేశారు. కానీ ఇప్పుడు మన ఏవియేషన్ ఇండస్ట్రీ అనేది బలంగా ఎదుగుతున్న తరుణంలో బోయింగ్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, మన భారతదేశంలో బోయింగ్ లాంటి సంస్థల యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క మెయింటెనెన్స్, రిపేర్స్, ఆపరేషన్స్ MRO అని అంటారు, వాటన్నిటికి సంబంధించినటువంటి ట్యాక్సెస్ ని తగ్గించారు. బేసిక్ కస్టమ్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో MCDC మొన్న వచ్చినటువంటి 2026 బడ్జెట్ లో వాటన్నిటిని కూడా తగ్గించడం అయితే గమనించాం మనం. అండ్ దాంతో పాటుగా ఇంకొక చిన్న సమస్య ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఒక డిమాండ్ ట్రంప్ గారు ఆల్రెడీ పెట్టారు. ఈ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ టారిఫ్ ఫ్రీ ఆల్మోస్ట్ 0 చేయాలని చెప్పారు. కొన్ని స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ కి మాత్రం అది కొద్దిగా హిట్ తీసుకునే అవకాశాలు అయితే ఫర్ ద టైం ఏం కనపడుతుంది. అయితే సేమ్ టైం మనకి 2047 సంవత్సరం వరకు కూడా డేటా సెంటర్స్ ఏవైతే ఇండియాలో సెటప్ అవుతాయో వాళ్ళకి ట్యాక్స్ హాలిడే కూడా ప్రకటించారు. దీనివల్ల అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే డేటా సెంటర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి రన్ అవుతూ ఉంటాయో వాళ్ళందరికీ కూడా మన భారతదేశంలో డేటా సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెసులుబాటు కల్పించినట్టుగానే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అమెరికాకి సంబంధించినటువంటి డీల్స్ ని ప్లెయిన్ గా డైరెక్ట్ గా ఒప్పుకునే విధంగా కాకుండా అటు భారతదేశానికి కూడా రానున్న రోజుల్లో ఇది ఉపయోగపడే విధంగా కొద్దిగా చర్యలు తీసుకున్నట్టుగానే ఎక్కువగా కనపడుతోంది. సో ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మన 2047 వికసిత్
భారత్ అని మనం అంటుంటాం కాబట్టి దానికి ఏ విధంగా అంటే ఎంత మేరకు యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్లో మనం ప్రధానంగా గమనిస్తే మనకి న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి కొద్దిగా ఈజ్ జరుగుతోంది. గత 20 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మనకు న్యూక్లియర్ యూఎస్ డీల్ అయితే జరుగుతోంది. దానివల్ల మనకి 24/7 ఎనర్జీ ఎఫిషియన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనకి డేటా సెంటర్లు పెట్టాలనుకుంటున్నారు. ఈ డేటా సెంటర్లు పెట్టాలి అంటే దానికి ఎక్కువగా కావాల్సింది మ్యాన్ పవర్ కంటే కూడా ఎనర్జీ రిసోర్సెస్. ఆ ఎనర్జీ రిసోర్సెస్ ని మనం ఈ కోల్ వీటిల నుంచి తీసేటువంటి పరిస్థితులు యాజ్ ఆఫ్ నో లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ కూడా ఎక్కువ పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. సో దానికి కానీ ఇదే ఒక న్యూక్లియర్ ఎనర్జీ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీలు కానీ ఇటువంటివన్నిటిని కూడా కొద్దిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి లాస్ట్ 1.5 year నుంచి కూడా ఈ ట్రంప్ టారిఫ్ అనౌన్స్ అయిన దగ్గర నుంచి మన భారతదేశంలో నుంచి FIAs, FDAs దాదాపుగా డబ్బులన్నిటిని తీసుకొని బయటికి వెళ్ళిపోవడం వల్ల మన భారత రూపీ కూడా బాగా వీక్ అవటం అయితే గమనిస్తున్నాం. ఇండియన్ రూపీ బాగా డిప్రిషియేట్ అవుతుంది. దానికి గల ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నప్పుడు డాలర్ ఏమైనా బలపడుతుందా అన్నటువంటి కండిషన్. డాలర్ ఏమో బలహీనపడుతోంది, అట్ ద సేమ్ టైం మన ఇండియన్ రూపీ కూడా బలహీనపడుతుంది. ఇది యాక్చువల్గా డబుల్ వ్యామీ అని అంటారు. 2 విధాలుగా మనం డబ్బులు ఎక్కువగా తింటున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ట్రేడ్ డీల్ వల్ల మన భారతదేశంలో పెట్టుబడులు ఎక్కువగా రావడానికి అవకాశాలు కూడా అద్భుతంగా కనపడుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఐటీ ఇండస్ట్రీ ఇప్పుడు మనం గమనించినట్లయితే డిజిటల్ ఇండియా 2.0 అనేది ఏదైతే ఉందో దానికి ఒక మంచి బూస్ట్ ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. ఈ ట్రేడ్ డీల్ మేక్ ఇన్ ఇండియాకి అంటే ఏ విధమైనటువంటి తోడ్పాటును అందిస్తుంది, ఏ విధంగా దోహదపడుతుంది? సో ఒక రకంగా గమనించాలి అని అంటే ఇది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కి ఒక గండి కొట్టినట్టు, పూర్తిగా కాదు కొంత మేరకు. ఇప్పుడు ఏంటి US నుంచి ప్రోడక్ట్స్ మన భారతదేశంలోకి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పర్టికులర్ గా మనకి ఏవియేషన్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే మెయింటెనెన్స్ ఇంజన్స్ వాటినైతే మనైతే మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి పరిస్థితులు కాదు. వాటికి సంబంధించి కొద్దిగా వెసులుబాటు అనేది కల్పించింది. డేటా సెంటర్స్ ఎటువంటి అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన భారతదేశంలోనే కొద్దిగా సెటప్ చేయడం వల్ల మన భారతదేశం గ్లోబల్ గా కనెక్ట్ అయ్యి మన ఎకానమీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశాన్ని కూడా క్రియేట్ చేస్తోంది. ఇప్పుడు మనం ప్రపంచ దేశంలో US లాంటి దేశం దగ్గర నుంచి మనము ఈ క్రూడ్ ఆయిల్ కొనడం వల్ల 10 to 15% వరకు కూడా ఎనర్జీ కాస్టింగ్ పెరుగుతుందని మాట్లాడుతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ మన భారతదేశంలోనే పెట్టి ఎనర్జీ జనరేషన్ కూడా మన భారతదేశంలోనే జరుగుతున్నప్పుడు రానున్న రోజుల్లో ఈ ఎనర్జీ స్కేర్సిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం చేసుకున్నటువంటి డీల్ ఏంటి, ఆ రియాక్టర్స్ రిలేటెడ్ ప్రైసింగ్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయటము, లేదా ప్రపంచ స్థాయి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ కంపెనీస్ని తీసుకొని వచ్చి మన భారతదేశంలో న్యూక్లియర్ ప్లాంట్స్ని సెటప్ చేసే విధంగా చేయటము. సో ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ సమస్య చాలా చిన్నది, మేబీ టెంపరీగా ఉంటుందేమో. ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అన్ని కూడా సెటప్ అయిపోయి ఎనర్జీ ఫ్లోని క్రియేట్ చేసేందుకు కొంత సమస్య ఉంటుందేమో. రాబోయే తరం అంతా కూడా కంప్లీట్ గా ఈ డిజిటల్ మీద నడిచేటువంటి వ్యవస్థ. ఇప్పుడు దాన్ని రన్ చేయడం కోసం పెద్ద స్థాయి డేటా సెంటర్లు, దానికి ఎక్కువ ఎనర్జీ రిఫార్మ్స్ ఇవన్నీ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. సో రానున్న రోజుల్లో మనకి ఇవన్నీ కూడా సెగ్మెంట్స్ ఏవైతే న్యూ ఎనర్జీ, న్యూ టెక్నాలజీ ఇవన్నీ కూడా భారతదేశానికి ముందరకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బడ్జెట్ గురించి చాలా క్లియర్ స్టాండ్స్ లో ఉన్నాం. ఇప్పుడు వచ్చినటువంటి బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాదు అని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది యాక్చువల్లీ ప్రజా బడ్జెట్. నేను గవర్నమెంట్కి ఫేవరబుల్ పర్సన్ అయితే కాదు, నేను కేవలం ఒక స్టాక్ మార్కెట్ పర్సన్. నేను అది ఎకానమీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందని మాత్రమే చూస్తుంటాను. ఒక ట్రెడిషనల్గా ఏదో ఒకటి ఫ్రీగా ప్రజలకు పంచేదానికంటే కూడా ప్రజలకు ఉద్యోగ కల్పన ఇవ్వడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాటి మీద ఎక్కువగా కేంద్రీకరించారు. స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కేంద్రీకరించారు. రానున్న రోజుల్లో భారతదేశానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మారే అవకాశాలు ఉంటాయి. టెక్స్టైల్ ఇండస్ట్రీ మనం వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పోర్టెడ్ టు ద అమెరికా. ఇప్పుడు టెక్స్టైల్కి సంబంధించి టెక్స్టైల్తో పాటు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆక్వాకల్చర్ కానీ టెక్స్టైల్ కానీ ఈ రెండింటికి సంబంధించి ఎట్లా బెనిఫిట్గా ఉంటుంది సార్ ఈ ట్రేడ్ డీల్? సో బేసిక్గా ఎప్పుడైతే ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిందో ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ బాగా ఇంపాక్ట్ అయింది. చాలా మంది దుకాణాలు మూసుకునే పరిస్థితులు కూడా దిగజారిపోయారు. మనం వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆక్వా ఎక్స్పోర్టర్స్, టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ కూడా మనం. సో టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ మీద మనకి ఏదైతే 50% టారిఫ్ పడ్డదో అది బంగ్లాదేశ్, మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్కి అడ్వాంటేజ్గా మారింది. మన కంట్రీ దాదాపు బాగా సఫర్ అయింది. సో బేసిక్గా ఇప్పుడు వచ్చినటువంటి ట్రేడ్ డీల్ వల్ల ఎగ్జిస్టింగ్గా ఉండేటువంటి టారిఫ్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ టారిఫ్ ఇంకా మోర్ అట్రాక్టివ్ అయింది. సో అమెరికన్ మాల్స్లో మన బట్టలు ఇంకా ఎగురుతూనే ఉంటాయి. సో బేసిక్గా ఈ తగ్గుతున్నటువంటి టారిఫ్ వల్ల ఏవైతే కాంపిటేటివ్ కంట్రీస్ ఉన్నాయో మనకి వాళ్ళకంటే తక్కువ టారిఫ్ ఈరోజు మన మీద పడ్డది. సో దీనివల్ల మన సేల్స్ అని మరింతగా బూస్ట్ అయ్యే అవకాశం మనకి ఎక్కువగా కనపడుతుంది. అండ్ ఆక్వా రిలేటెడ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ టెక్స్టైల్ రిలేటెడ్ అవ్వచ్చు, ఇదంతా కూడా. కానీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనకి పెద్దగా కంటికి కనిపించవు, కానీ మనకి అందులో పనిచేసే వాళ్ళు ఎక్కువ.
అది మనకి గ్రౌండ్ లెవెల్, అంటే అవి లార్జ్ స్కేల్ కంపెనీస్ కాదు, స్మాల్ స్కేల్ కంపెనీస్, బట్ మేజర్ ఎక్స్పోర్ట్స్ని ప్రపంచ దేశాలకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రేడ్ డీల్ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అసలు టెక్స్టైల్ ఇండస్ట్రీ రంగంలో విపరీతమైన ఉద్యోగ కోతలు ఏర్పడ్డాయి. ఉండేటువంటి ఎంప్లాయీస్ని తీసేయడం మొదలుపెట్టారు. ఉద్యోగ కొరత ఏదైతే ఇప్పుడు ఏర్పడ్డదో అదంతా ఫుల్ఫిల్ అవ్వటమే కాకుండా ఇప్పుడు తక్కువ టారిఫ్ మన మీద విధించడం వల్ల, వేరే దేశాలతో మన కాంపిటీటర్స్తో పోలిసి తక్కువ టారిఫ్ మన భారతదేశం విధించడం వల్ల అది ఇంకా ఎక్కువ ఉద్యోగ కల్పనకి దారితీస్తుంది. సో బేసిక్గా రానున్న రోజుల్లో ఇదంతా కూడా మంచిగా దారితీస్తుంది. మనకి ఇందులో జరిగినటువంటి ఒకే ఒక్క బ్యాడ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే రష్యా. సో బేసిక్గా మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రష్యాతో సత్సంబంధం మెయింటైన్ చేస్తున్నాం. ప్రతిసారి సమస్యల్లో ఉన్నప్పుడు రష్యా మనకు తోడుగా ఉంది. కాకపోతే ఇప్పుడు మన భారతదేశం ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ చూసుకోవాల్సింది ఇప్పుడు భారతదేశానికి, భారతదేశ ప్రజలకి ఏదైతే అవసరమో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఫర్ ద టెంపరీ టైం బీయింగ్ మనకి ఇంకా ఆప్షన్ లేదు అన్న కండిషన్లో ఈ ట్రేడ్ డీల్ అనేది జరిగినట్టుగా కనపడుతుంది. బట్ రానున్న రోజుల్లో ఇది మాత్రం డెఫినెట్గా మన భారతదేశాన్ని ఒక సూపర్ పవర్గా, ఒక సూపర్ ఎనర్జీగా మార్చడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఈ సంబంధించి ఆ ట్రేడ్ డీల్కు సంబంధించిన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఈ ట్రేడ్ డీల్ పైన ఏమన్నా అంటే అమెరికాకి ఏమైనా భయం లాంటిది పుట్టించిన అవకాశం ఏమైనా ఉందా సార్? యుఎస్ ట్రేడ్ డీల్ వేరే దేశాలతో జరిగేటువంటి ట్రేడ్ డీల్స్ని ఎంతవరకు ఆపగలుగుతుంది? సో బేసిక్గా వాళ్ళకు కూడా అర్థమైంది మనం మరీ స్ట్రింజెంట్గా ఎక్కువగా ఉండటం వల్ల మనమే అవకాశాలను కోల్పోతాం, మనం ప్రపంచానికి దూరం అవుతున్నాం. EU ట్రేడ్ డీల్ జరిగినప్పుడు ఈవెన్ యుఎస్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చాయి, ఇది ఫేర్ కాదు, మీరు ఇట్లా ట్రేడ్ డీల్ చేసుకుంటారు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ యూరోపియన్ యూనియన్ అమెరికాకి దగ్గర, మనకి కాదు. నాటో కూటమి మొత్తం కూడా వాళ్ళకి దగ్గరగా ఉంటుంది, మనకి కాదు. అటువంటి కూటమిలు వచ్చి భారతదేశంతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి ట్రేడ్ డీల్ జరగకముందు భారతదేశం ఎలా ఉందో ఈ ట్రేడ్ డీల్ జరిగిన తర్వాత డబుల్ ఇంజన్ స్పీడ్తో భారతదేశం ముందరకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఎందుకు? మనం గతంలో ట్రేడ్ డీల్ ఏమి జరగనంత వరకు రిలాక్స్డ్గా అమెరికాకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాన్ని మాత్రమే నమ్ముకొని మన ఇంజన్ నడిపాం. కానీ అమెరికా ఎప్పుడైతే ట్రేడ్ శాంక్షన్స్ని విధించి ట్రేడ్ డీల్కి సంబంధించి టారిఫ్లు మన మీద భారాన్ని మోపిందో ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో మన యూకేతో ట్రేడ్ డీల్ చేసాం, EUతో ట్రేడ్ డీల్ చేసాం, ఎన్నో దేశాలతో ట్రేడ్ డీల్ చేస్తున్నాం. ఎప్పుడు చైనా భారతదేశం కొట్టుకునేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఇండియా చైనా కూడా మాట్లాడుకునే పరిస్థితులకి మనం ఇదయ్యాం. దీనివల్ల 2027, 2028 సంవత్సరం దగ్గర నుంచి యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ కూడా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేది 2027 తర్వాత. సో బేసిక్గా దాని యొక్క ఇంపాక్ట్ 2027 మిడ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఈ US ఇండియా ట్రేడ్ డీల్ ఇవాళ నుంచి దాదాపుగా మనకు అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ 2026 సంవత్సరంలో, యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఇంపాక్ట్ మనకు 2027 సంవత్సరంలో డబల్ ఇంజన్ లాగా మన భారతదేశానికి సపోర్ట్ చేస్తూ ఇండియన్ ఎకానమీని చాలా ముందరికి తీసుకెళ్లే అవకాశాలు. సాధారణ పౌరుడికి, మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు వినిపిస్తుంది అంటే బంగారం ధర సో ఇప్పుడు కొంత తగ్గినా కూడా అంటే ఇప్పుడు ఉన్నది కూడా బాగా రేట్ ఉంది. సో ఇది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాన్ని ఏమైనా ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. గ్లోబల్గా ఉండేటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీలు ఇవన్నీ కూడా బంగారానికి ఆహారం లాంటివి. అటువంటి టైంలో గోల్డ్ అనేది బాగా పెరుగుతోంది. దానికి తోడు మన భారతదేశంలో రూపీ విలువ బాగా డిప్రిషియేట్ అవ్వటం కూడా బంగారం విలువ భారతదేశంలో బాగా పెరగడానికి ఒక కారణంగా మారింది. అసలు రూపీ ఎందుకు డిప్రిషియేట్ అయింది? మన దగ్గర నుంచి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ల నుంచి కానీ ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ ట్రేడ్ డీల్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. అప్పటి వరకు మనం ఎందుకు తిరిగి రావాలన్న ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు, మేము ఎందుకు నష్టపోవాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. డబ్బులు వెనక్కి తీసుకుపోవడం వల్ల మన రూపీ విపరీతంగా బలహీనపడ్డది. RBI ఇంటర్వ్యూన్ అయింది, డాలర్ సప్లైని చేసింది మన దగ్గర ఉన్నటువంటి డాలర్ రిజర్వ్స్ నుంచి, కానీ అది రూపీ డిప్రిషియేషన్ని మాత్రం ఆపలేకపోయింది. సో ఇంత ఇన్స్టేబిలిటీస్ ఉన్నప్పుడు సహజంగానే మనకి బంగారం యొక్క విలువ బాగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం అదొక్కటే పాయింట్లో కాకుండా బ్రిక్ నేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఇతరతర దేశాలైనా అయి ఉండొచ్చు. ఈ 2022 రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యం ఏదైతే జరిగిందో ఆ 2022 రష్యా వార్ టైంలో రష్యాకు సంబంధించిన డాలర్ రిజర్వ్స్ని ఆపేయటంతో అమ్మో డాలర్ రిజర్వ్స్ మనం పెట్టుకుంటే వీళ్ళు ఎప్పుడైనా మన రిజర్వ్స్ మీద శాంక్షన్లు విధిస్తారు, ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థకి దెబ్బతినే అవకాశం ఉంటుందన్న భయంతో అందరూ గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. మనకి టోటల్గా 2024 సంవత్సరంలో గోల్డ్ యొక్క రిజర్వ్స్ సెంట్రల్ బ్యాంక్స్ దాదాపుగా 1000 టన్నులు కొంటే 2025లో 850 టన్నులు కొన్నది. ఈ ప్రపంచ బ్యాంకులు గోల్డ్ కొంటున్నాయి కదా, గోల్డ్ విలువ పెరిగిపోతుంది అన్న కంగారులో నియర్ టు జీరో ఉండేటువంటి రీటైల్ పార్టిసిపేషన్ గోల్డ్ బయింగ్ లో వాళ్ళు దాదాపు ETFలు ఆన్లైన్ గోల్డ్ బయింగ్ ని దాదాపు 2000 టన్నులకు తీసుకెళ్లారు. 2024లో 1000 టన్నులు కొనేవాళ్ళు 2025కి వచ్చేసరికి 2000 టన్నులు. అది మన సెంట్రల్ బ్యాంక్ కంటే ఎక్కువ కొంటున్నాం. సో బేసిక్గా దానివల్ల గోల్డ్
పెరిగింది. ప్రపంచంలో 1% పెరిగితే ఇక్కడ రూపీ 1% పడ్డట్టయితే అంటే కూల్ ఆఫ్ అయినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మళ్ళీ న్యూట్రల్ అయిపోతుంది. సో ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈ అన్స్టెబిలిటీస్ ఏవైతే ఈ ట్యాక్స్ రిలేటెడ్ సమస్యలన్నీ కూడా కొద్దిగా సాల్వ్ అవుతూ ఉంటాయో అది మరింత బంగారాన్ని కూల్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియా కూడా రష్యాకి దూరమైన ఉద్దేశంతో రష్యా గనక ఉక్రెయిన్తో యుద్ధం చేయడం ఆపేసినా కానీ బంగారం మరింతగా కూల్ ఆఫ్ అవుతుంది. సో బంగారానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి గండి కొట్టే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అటు సిల్వర్కి కావచ్చు, సిల్వర్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్, సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ ప్రోడక్ట్, అది డిఫరెంట్ బాల్ గేమ్. కానీ బంగారం మాత్రం అన్సర్టెనిటీని బేసిక్గా తీసుకొని పెరగడం దానికి ఒక అలవాటు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్సర్టెనిటీస్ అన్ని కూడా నిదానంగా తొలుగుతున్నాయి. ఇప్పుడు రష్యా కూడా యుద్ధాన్ని తగ్గించవచ్చు, అవకాశాలు కనపడుతున్నాయి కదా. అదేవిధంగా ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగడం వల్ల రూపీ బలపడచ్చు. అదేవిధంగా వేరే దేశాలకు కూడా ఒక హోప్ రావచ్చు, నేను కూడా ఒక ట్రేడ్ డీల్ చేసుకుంటే వాళ్ళు నా మీద కూడా టారిఫ్ తగ్గిస్తారు అని. సో అనిశ్చితంతా కూడా తగ్గిపోతూ ఉంది. ఇట్లాంటి టైంలో గోల్డ్ అనేది పెరగడానికి అవకాశం కొంత తక్కువగా ఉంటాయి. ఏదన్నా మళ్ళీ ఎస్కలేట్ అయితే పెరుగుద్ది, అప్పుడుదా పెరగదు. సో ఇవి మొత్తంగా రేవంత్ చలమల గారు చెప్తున్నటువంటి విషయాలు. భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది భారత్ అభివృద్ధి చెందేందుకు, డబుల్ స్పీడ్తో అభివృద్ధి చెందేందుకు సహకరిస్తుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ చిరంజీవితో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. ఆర్యవైశ్యులు అసలైన సంపద సృష్టికర్తలు, దేశానికి ఆర్థిక వెన్నెముకలని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియలిస్ట్ ఫోరం సదస్సుకు మంత్రి హాజరయ్యారు. ఒకప్పుడు వినియోగదారులు షాపులకు వచ్చేవారన్న మంత్రి ఇప్పుడు బిజినెస్ కస్టమర్స్ దగ్గరికే వెళ్తోందని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ఇప్పుడు ఆప్షన్ కాదు, అవసరమన్న శ్రీధర్ బాబు సంప్రదాయ వ్యాపారాలను స్మార్ట్ బిజినెస్లుగా మార్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందిస్తున్నామని వివరించారు. మేడ్ ఇన్ తెలంగాణ ట్యాగ్ను అంతర్జాతీయ మార్కెట్లో క్వాలిటీ బెంచ్ మార్క్గా మార్చాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు. అన్నదానం, విద్యాదానం, ధార్మిక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆర్యవైశ్యులు తిరిగి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా 30 సీట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి, 20 సీట్లు జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించారు. రాయకల్ మున్సిపల్లో 12 వార్డులు ఉండగా 4 సీట్లు జీవన్ రెడ్డి, 8 సంజయ్ కుమార్ వర్గానికి కేటాయించారు. సీట్ల అంశంలో తనకు అన్యాయం జరిగిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన సంజయ్ కుమార్ తన ప్రమేయం ఏమీ లేదని, పార్టీ అభిష్టం మేరకే టికెట్లు ఇచ్చారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్లో కౌన్సిలర్ టికెట్ దక్కకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. 25వ వార్డు నుంచి టికెట్ ఆశించిన కోడి శివకు అవకాశం రాకపోవడంతో నిరాశకు గురై పెట్రోల్ పోసుకొని బలవన్ మరణానికి యత్నించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన అనుచరులు ఆందోళన చేపట్టారు. పార్టీలో కొనసాగుతున్న వర్గపోరు కారణంగా టికెట్ దక్కని ఆశావాహుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి రెబెల్స్ సమస్య పెద్ద సవాలుగా మారింది. భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే కోతులు, కుక్కల బెడదను పూర్తిగా తొలగిస్తామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో గండ్ర పాల్గొన్నారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ వార్డులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రితో భూపాలపల్లి నియోజకవర్గానికి కావాల్సిన నిధుల గురించి చర్చిస్తానని, అలాగే పట్టణ సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో అధికారులు విడుదల చేసిన ఓటర్ జాబితా తప్పుల తడకగా మారింది. పేర్లు, తండ్రి పేర్లు తప్పుగా ఉండటంతో పాటు ఒకే వ్యక్తికి 2 ఓట్లు, మరణించిన వారికి ఓట్లు నమోదు కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఆయన సతీమణి పేర్లలో కూడా పొరపాట్లు జరిగాయి. డ్రాఫ్ట్ జాబితాపై అభ్యంతరాలు తెలిపినా సరిదిద్దుకుపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ఈ తప్పుల ఓటరు జాబితాపై ఈటీవీ, ఈనాడు ఆధ్వర్యంలో పురపాలక పరిధిలో 21 వార్డులోని ఓటరు జాబితాను పరిశీలించగా చాలా వరకు తప్పులు వెలుగులోకి వచ్చాయి. లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపైనే కత్తితో దాడి చేసిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. ఇమ్రాన్ అనే వ్యక్తి నల్గొండ నుంచి హైదరాబాద్కు కారులో వస్తుండగా నార్కట్పల్లి వద్ద గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. చిట్యాల వద్ద కారు యజమాని ఇమ్రాన్పై కత్తితో దాడికి తెగబడిన నిందితుడు సెల్ ఫోన్, డబ్బు లాక్కునేందుకు యత్నించాడు. ఇమ్రాన్ ప్రతిఘటించడంతో వదిలేసి పరారయ్యాడు.
కత్తివేటుతో తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ పరిస్థితి విషమంగా ఉండగా అంబులెన్స్లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ మహానగరంలో భూ ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతుందంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. లేఅవుట్ వేసినప్పుడు పార్కులుగా చూపించి తర్వాత వాటిని ప్లాట్లుగా మార్చేసి కాలనీ సంక్షేమ సంఘాలు విక్రయించుకుంటున్నాయని హైడ్రా కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ లేఅవుట్ నుంచి హూడా లేఅవుట్ వరకు ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు, రహదారులను కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్నారని ప్రజావాణిలో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. గతంలో 7 కాలనీలకు దారి చూపుతూ ఆక్రమణలతో పాటు ప్రహరీలను హైడ్రా తొలగించిన ప్రయోజనం లేకపోయిందని తుర్కయంజాన్ మున్సిపాలిటీ 24వ వార్డు నివాసితులు ఫిర్యాదు చేశారు. ఈ తరహా 65 ఫిర్యాదులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాటిని స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నకిలీ పత్రాలతో పోటీ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై అంబుడెన్స్మ్యాన్ జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన అమర్నాథ్ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తాజా తీర్పుతో అమర్నాథ్ పూర్తిస్థాయి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. జగన్మోహన్ రావు శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రతినిధిగా తప్పుడు పత్రాలు సమర్పించి అక్రమంగా పోటీ చేశారంటూ అంబుడ్స్మ్యాన్ను అమర్నాథ్ ఆశ్రయించారు. సన్ రైజర్స్ వ్యవహారంలో విచారణ చేపట్టిన సిఐడి శ్రీచక్ర క్లబ్ కోశాధికారిగా నకిలీ పత్రాలు సృష్టించి ఎన్నికల్లో పోటీ చేసినట్లు నిర్ధారించింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పోలీసు పరిధిలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఎల్లమ్మ బండ ప్రాంతంలోని మద్యం దుకాణం దగ్గర చెత్తకుప్పలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. మృతుడు ఎన్టీఆర్ నగర్కు చెందిన రుస్తుంగా గుర్తించారు. పెయింటర్గా పనిచేసే రుస్తుం రాత్రి మద్యం మత్తులో చెత్తకుప్ప దగ్గర పడిపోయి అక్కడే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్షకు తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీజీపీఎస్సీ సిద్ధమవుతోంది. నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషన్ కీలక సంస్కరణ చేపట్టింది. దీంతో దరఖాస్తు నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన వరకు జాప్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకత, జవాబుదారీతనం పెంచనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా త్వరగా ప్రక్రియ పూర్తయ్యేలా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల కమిషన్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. దరఖాస్తులో కీలకమైన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న 31,56,000 మంది తమ ఐడి సహాయంతో తాజా వివరాల్ని అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. తాజా వివరాల ఆధారంగానే భవిష్యత్తు నియామక పరీక్షకు దరఖాస్తు చేసేందుకు అర్హత లభిస్తుందని వెల్లడించింది. ఈ నెల 25లోగా అభ్యర్థులందరూ అదనపు అర్హతలకు సంబంధించిన ధృవపత్రాల్ని ఓటీఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయింది. ఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఉపకులాల వారీగా గ్రూపులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయా అభ్యర్థులు ఓటీఆర్లో సవరణ చేయాలంటూ ఇప్పటికే కమిషన్ సమాచారం ఇచ్చింది. వీరితో పాటు మిగతా అభ్యర్థులు కూడా తప్పనిసరిగా అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది. గతంలో విద్యార్హతలు, వ్యక్తిగత వివరాలు పేర్కొన్నా వాటికి ఎలాంటి ఆధారాలు సమర్పించాలని లేదు. తాజాగా అన్ని ఆధారాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా భవిష్యత్తులో ఏదైనా ఒక నియామక ప్రకటనకు వారు అర్హులవుతారా లేదా అనేది సాంకేతిక పరిజ్ఞానంతో నిర్ణయించనున్నారు. దీని ద్వారా ఫలితాలు విడుదలయ్యాక ధృవపత్రాల పరిశీలన మరింత సులభతరమవుతుంది. ముందుగానే ఓటీఆర్లో వివరాలన్నీ నిక్షిప్తం కావడంతో వాటిని సంబంధిత యూనివర్సిటీల ద్వారా ముందస్తు పరిశీలన చేపట్టి వేగంగా నియామక ప్రక్రియలు ముగించేందుకు వీలవుతుందని కమిషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా చేపట్టిన ఓటీఆర్ అప్డేట్ ముగిసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రభుత్వ విభాగాల నుంచి అందిన ప్రతిపాదనలు, రోస్టర్ ఆధారంగా కమిషన్ ఇప్పటికే పరిపాలనా ప్రక్రియ పూర్తి చేసిందని, 500కు పైగా ఇంజనీరింగ్ పోస్టులతో తొలి ప్రకటన రానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని ఏకైక కార్పొరేషన్ మహబూబ్ నగర్.
1952లో 3వ శ్రేణి మున్సిపాలిటీగా అవతరించి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ 2025లో కార్పొరేషన్గా మారింది. అలాంటి మహబూబ్ నగర్ పాలికకు తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార విపక్షాలు ఉవ్విళ్లూరుతున్నాయి. 2 ఏళ్ల ప్రజారంజక పాలనపై హస్తం పార్టీ ధీమాగా ఉండగా 10 ఏళ్ల పాలనలో పరుగులు పెట్టిన ప్రగతి కలిసొస్తోందని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక బీసీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవి సైతం రసవత్తరంగా మారనుంది. నిజాం కాలం నుంచి ఉమ్మడి జిల్లాకు కేంద్రంగా ఉన్న పాలమూరు 1952లో మొదటిసారి 3వ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. మొదటి చైర్మన్గా శంకర్రావు, రెండో చైర్మన్గా శ్రీనివాసరావు పనిచేశారు. 1959లో 2వ గ్రేడ్, 1983 1వ గ్రేడ్, 2004లో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందింది. 2025లో మహబూబ్ నగర్ కార్పొరేషన్గా అవతరించింది. 1952, 1980లలో కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థుల హవా కొనసాగింది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత పట్టణ రాజకీయాల్లో ఆ పార్టీ బలపడింది. 1983, 1990లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చైర్మన్లుగా పనిచేశారు. 2014, 2023 వరకు బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఫిబ్రవరి 2024లో మున్సిపల్ పాలనలో మార్పు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఆనంద్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. 2025లో కార్పొరేషన్గా ఏర్పడింది. కార్పొరేషన్ కావడంతో అధికార విపక్ష పార్టీల కన్ను మేయర్ పీఠంపై పడింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్కు పాలమూరు ఇజ్జత్గా సవాల్. అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్, స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా. 2 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని వివరించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఇటీవలే 603 కోట్లతో భారీ భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్ట్, 220 కోట్లతో శాశ్వత తాగునీటి వ్యవస్థకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఇవి కాకుండా విద్యా హబ్గా మహబూబ్ నగర్, వీధి వీధికి సీసీ రోడ్లు, మౌలిక వసతులు, 6 గ్యారంటీల అమలు, వృత్తి నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన అంశాలను జనానికి వివరించి నగర పాలికలో పాగా వేయాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది. బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి అధిక సంఖ్యలో పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో బీఫామ్ దక్కక నిరాశకు గురైన అసంతృప్తులు ఆయా డివిజన్లలో కాంగ్రెస్కు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థిత్వానికి హస్తం పార్టీలో తీవ్ర పోటీ ఉంది. మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో జనరల్, బీసీ జనరల్కు కేటాయించిన డివిజన్లలోనూ బీసీ మహిళల్ని రంగంలోకి దింపి మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. 60 డివిజన్లకు గాను 50కి పైగా సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉన్నా అసంతృప్తుల్ని బుజ్జగించి పార్టీని గెలుపు దిశగా తీసుకువెళతారా లేదా వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి నోటి మాట ఏంటంటే, అడిగినవన్నీ మహబూబ్ నగర్ ప్రజలకు చేస్తున్నాము, రాబోయే రోజుల్లో 60 డివిజన్లకు గాను 50+ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని పోయిండు. మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చినాం. అబ్కీ బార్ 50 పార్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, కనివిని ఎరగని రీతిలో అందరం కూడా కలిసి కట్టుగా ఒకే జట్టుగా 60 డివిజన్లలో ఖచ్చితంగా 50 డివిజన్లు గెలిచేటట్టుగా మేమందరం బాధ్యతలు పంచుకొని ప్రజలకు నచ్చజెప్పుకొని ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి ఈ భారీ ప్రయత్నాన్ని మేము చేస్తాం. పంచాయతీ ఎన్నికల్లో సానుకూల పవనాలతో బీఆర్ఎస్ సైతం మహబూబ్ నగర్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి సారించింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, 2 ఏళ్లలో కాంగ్రెస్ వైఫల్యాలను గులాబీ దళం ప్రచారాస్త్రాలుగా సంధించనుంది. 60 డివిజన్లలో 30కి పైగా సీట్లు గెలుచుకున్నా మేయర్ పీఠాన్ని దక్కించుకోవచ్చు. మ్యాజిక్ ఫిగర్కు కాస్త అటూ ఇటుగా సీట్లు వచ్చినా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు, స్వతంత్రులతో కలిసి గులాబీ జెండా ఎగురవేయొచ్చన్న వ్యూహంతో బీఆర్ఎస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. బీఫామ్ దక్కని అసంతృప్తులు పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఇక భాజపా అత్యధిక డివిజన్లలో అభ్యర్థుల్ని నిలబెట్టింది. నగరానికి కేంద్ర పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేలా ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఆ పార్టీకి పట్టున్న 10కి పైగా డివిజన్లలో భాజపాకు విజయం దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ మైనారిటీల ఓట్లు కీలకంగా మారనున్నాయి. ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న డివిజన్లలో
మజ్లిస్ సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మా బియాస్ ప్రభుత్వంలో మహబూబ్నగర్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాం. చూసుకోండి మీరు, బైపాస్ రోడే కానీ, ఫ్లైఓవరే కానీ, ఐటీ పార్కే కానీ, మయూరు పార్కే కానీ, ట్యాంక్ బండే కానీ, ముఖ్యంగా పేదలకు ఉపయోగపడు కొత్త బస్టాండ్ ఇక్కడ 1500 పడకల హాస్పిటల్ని కూడా మేము మా హయాంలో జరిగినాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసినాం సార్. మేము చేసినవే ఇప్పటి వరకు కూడా అవే ఉన్నాయి. మహబూబ్నగర్ ఇప్పుడు మున్సిపాలిటీలో అవి చేసినాం. ఇప్పుడు కార్పొరేషన్ తర్వాత ఇప్పుడు ఏపీ కార్పొరేషన్లో కూడా మేము ఖచ్చితంగా గెలిచి ఇంకా మహబూబ్నగర్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాం. పాలమూరు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. దానికి ఎడ్యుకేషన్ పరంగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, లా కాలేజ్ కావాలి, ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతుందో దాన్ని డెవలప్ కావాలనే ఒక సంకల్పంతో దాదాపుగా 120 కోట్ల నిధులు ఈ యొక్క యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయించడం జరిగింది. అదేవిధంగా IIIT కాలేజ్, అదేవిధంగా నవోదయ కాలేజ్, అదేవిధంగా అమృత్ స్కీమ్ ద్వారా ఏదైతే ఈ యొక్క టౌన్ పూర్తిగా ఈ శానిటరీ ఏదైతే ఉందో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేకపోవడం వల్ల పూర్తిగా పేరుకుపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనే ఒక సంకల్పంతో 800 కోట్లు ఈ మధ్యనే విడుదల చేసి 600 కోట్లు ఓన్లీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కొరకు కేటాయించడం జరిగింది. నగరపాలిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను అనేక అంశాలు ప్రభావితం చేయనున్నాయి. తాగునీరు, సీసీ రోడ్లు, మౌలిక వసతులు, విలీన గ్రామాల్లో అభివృద్ధి, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ నగరంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఎవరు తమ సమస్యలు తీర్చగలరని జనం నమ్ముతారు, వారిని విజయం వరించే అవకాశముంది. ఇవే కాకుండా సామాజిక సమీకరణాలు, హామీల అమల్లో వైఫల్యాలు, అభ్యర్థుల పట్ల జనంలో వ్యతిరేకత, అంగా అర్ధబలం, శ్రేణుల పార్టీ ఫిరాయింపులు, స్థానిక పరిణామాలు గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. కొత్తగా ఏర్పాటైన మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 197,841 మంది ఓటర్లుండగా వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు 277 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టిన పుర ఓటర్లు శాసనసభ ఎన్నికలకొచ్చేసరికి కాంగ్రెస్కు అత్యధిక ఓట్లేశారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకు ఆధిక్యాన్నిచ్చారు. దీంతో ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరు తీర్పు ఎటువైపో వేచి చూడాలి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు మధ్యాహ్నం 3 గంటల వరకు బీ ఫారం సమర్పించాలి. ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇవాళ గుర్తులు కేటాయించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను అక్షర క్రమంలో పొందుపరచడంతో పాటు గుర్తుల కేటాయింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ను వినియోగించనుంది. మరోవైపు ఈ నెల 16న జరగాల్సిన మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక కోసం సన్నాహాల్లో భాగంగా ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితాను ఎస్ఈసీ సిద్ధం చేస్తుంది. పురపోరులో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగియనుంది. రాజకీయ పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోపు బీ ఫామ్ సమర్పించాలి. అభ్యర్థులను తెలుగు అక్షర క్రమంలో ఖరారు చేసిన ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయించనున్నారు. అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ రూపొందించి కలెక్టర్లకు పంపించింది. మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన సెక్యూర్ యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా 3,748 మంది నామపత్రాలు అందించారు. సరైన వివరాలు లేకపోవడంతో 2,911 నామినేషన్లు తిరస్కరించగా 19,608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీస్ జారీ చేస్తారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు.
మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్ అఫీషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఎస్ఈసి రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులకు ఓటు ఉంటుంది కాబట్టి జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలు పంపించాలని రాణి కుముదిని కలెక్టర్లకు తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు కొత్తగా నమోదు చేసుకోదలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వివరాలు సేకరించాలని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్సభ, రాజ్యసభ సభ్యుడికి ఏదైనా ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమావేశానికి కనీసం సగం మంది సభ్యులుంటే కోరంగా పరిగణించాలని, లేకపోతే మరుసటి రోజున నిర్వహించాలని ఎస్ఈసి వివరించింది. చేతులెత్తే విధానంలో ఓటింగ్ ఉంటుందని, పార్టీ విప్ను సభ్యులుగా పాటించాల్సి ఉంటుందని ఎస్ఈసి వెల్లడించింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుండటంతో ప్రచారం ముమ్మరమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ గుర్తులతో జరిగే అతిపెద్ద ఎన్నికలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నేడు మంత్రులతో సీఎం కీలక సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన కీలక జూమ్ సమావేశంలో స్పష్టమైన వ్యూహాలు ఖరారయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. చైర్మన్, మేయర్ అభ్యర్థుల్ని ఇప్పుడే ప్రకటించొద్దని సీఎం ఆదేశించారు. ఫలితాల తర్వాత పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకుంటే పార్టీలో అసంతృప్తి తగ్గుతుందని తెలిపారు. టికెట్ రాని బలమైన నాయకులకు కార్పొరేషన్ పదవుల్లో అవకాశమిస్తామని హామీ ఇవ్వాలని సూచించారు. ప్రతి అభ్యర్థి తన వార్డుకు అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో సిద్ధం చేసుకోవాలని, స్థానిక సమస్యల్నే అజెండాగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెబల్ అభ్యర్థులు బరిలో ఉండకూడదని స్పష్టం చేస్తూ బీఫామ్ రాని ఆశావాహుల్ని బుజ్జగించి పోటీ నుంచి తప్పించాలని నేతలకు సూచించారు. ఈ ఎన్నికల్లో 90% మున్సిపాలిటీల్ని కాంగ్రెస్ గెలవాలని సీఎం లక్ష్యం నిర్దేశించారు. సర్వే ఆధారంగా గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. కుటుంబ సభ్యులు పోటీకి దూరంగా ఉండాలని, తప్పనిసరిగా పోటీ చేస్తే హైకమాండ్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మరోవైపు ఇవాళ జూబ్లీహిల్స్లోని పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రచార సభల నిర్వహణ, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో మంత్రులతో ఆయన చర్చించనున్నారు. రేపటి నుంచి ఎన్నికల బహిరంగ సభలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని విజయవంతం చేయడంపైనా సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల ఖరారు తుది దశకు రావడంతో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. మెరుగైన స్థానాలే లక్ష్యంగా ముందుకెళ్తున్న పార్టీ గెలుపు అవకాశాలే లక్ష్యంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తుంది. రెబల్స్ బెడద లేకుండా చూస్తూ ఆశావహులను బుజ్జగిస్తుంది. కొడంగల్ వంటి చోట్ల అభ్యర్థిత్వాలకు సంబంధించి కొంతమేర సమస్యలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి చోట పరిస్థితి తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం నేతలతో మాట్లాడి సర్దుబాటు చేస్తోంది. పురపోరులో ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారులో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గెలుపు అవకాశాలే లక్ష్యంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవాళ మధ్యాహ్నంతో ముగియనుంది. పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు మధ్యాహ్నం 3 గంటల్లోగా బీ ఫామ్లు అందించాల్సి ఉండటంతో అభ్యర్థిత్వాలను ఖరారు చేసి అందించే ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ కు మెజారిటీ స్థానాల్లో పెద్దగా ఇబ్బంది లేదనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రతి వార్డులోనూ ఖచ్చితంగా అభ్యర్థి బరిలో ఉండాల్సిందేనని, అధికార కాంగ్రెస్ ఏ ఒక్క వార్డును ఏకగ్రీవంగా దక్కించుకునే పరిస్థితి రావద్దని బీఆర్ఎస్ నాయకత్వం మొదటి నుంచి చెప్తూ వస్తోంది. అందుకు అనుగుణంగానే అన్ని వార్డుల్లో పార్టీ అభ్యర్థులు బరిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా కొన్ని చోట్ల ఒకరికంటే ఎక్కువ మందితో నామినేషన్లు వేయించారు. ఒత్తిళ్లు లేదా ఇతర కారణాలతో ఎవరైనా వైదొలిగే అవకాశం ఉంటే వారి స్థానంలో ఇంకొకరికి బీ ఫామ్ ఇచ్చే ఆలోచనతో ఆ ఏర్పాటు చేశారు. అయినా కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థిత్వాలకు ఇబ్బంది ఉందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం సహా కొన్ని చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థిత్వాలకు కొంతమేర ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. కొన్ని స్థానాల్లో ఆశావహులు ఒకరికంటే ఎక్కువగా ఉన్నారు. వారిలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న వారిని
విధానాన్ని ఖరారు చేసేలా చూస్తున్నారు. ఇందుకోసం సర్వేలు చేస్తున్నారు. స్థానికంగా రాష్ట్ర స్థాయి నుంచి సర్వే చేస్తున్నారు. గెలుపే ప్రాతిపదికగా అభ్యర్థిత్వాల ఖరారు జరగాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ కోసం బాధ్యతలు అప్పగించిన నేతల ద్వారా సమన్వయం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ జిల్లా అధ్యక్షులను సంప్రదించి అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తున్నారు. వీలైనంత వరకు స్థానికంగానే అన్ని అంశాలు పరిష్కారమయ్యేలా చూస్తున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి రాష్ట్ర నాయకత్వం సరిదిద్దుతోంది. షాద్ నగర్ కు సంబంధించి మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కేటీఆర్ ప్రత్యేకంగా విడివిడిగా మాట్లాడారు. సిర్పూర్ కాగజ్ నగర్ విషయంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తోనూ ఆయన మాట్లాడి సర్దుబాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.